హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెల్ని సింపుల్ అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం ఇక్కడ బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. అరిసెల కోసం మనం 2 రోజుల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. మధ్యలో ఒక రోజు తర్వాత వాటర్ని చేంజ్ చేసేసుకుందాము. ఇలా బియ్యం అనేది కంప్లీట్గా నానిన తర్వాత మనం వాటర్ వంపేసేసుకొని ఇక్కడ వడగిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. ఇలా తీసుకోవడం వల్ల మనకి ఆ ఎక్సెస్ వాటర్ అన్నీ పోతాయి. ఇక్కడ మేము 3 కేజీల వరకు అయితే బియ్యం అయితే తీసుకున్నాము. అరిసెల కోసం కంట్రోల్ బియ్యం అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వాటర్ని కంప్లీట్గా డ్రైన్ అయిపోయాక మనం ఇలా బియ్యాన్ని ఇట్లా టిఫిన్లో వేసేసుకొని మేమైతే పిండి మిల్లుకి పంపిస్తున్నాము. అక్కడ అరిసెల కోసం అని అడిగితే మనకి పిండి అనేది బాగా వేసిస్తారు. ఇక ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ అరిసెల పిండిని చల్లించుకోవాలి. ఇక్కడ తర్వాత మనం బెల్లం తీసుకోవాలంటే బెల్లాన్ని మనం షాప్లో అరిసెల కోసం అనే బెల్లం అనేది అడిగితే మనకి మంచి బెల్లం అయితే ఇస్తారు. మనకి 1 కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా బెల్లాన్ని తీసుకొని ఇప్పుడు వీటిలో ఒక 250 ml వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని మనం దీన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోవాలి. ఇలా కరిగిన తర్వాత మనం దీన్ని వడకట్టుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మనం వడకట్టుకుందాము. ఇలా వడకట్టుకోవడం వల్ల దానిలో నలకలు ఏమన్నా ఉన్నా పోతాయి. ఇప్పుడు ఇలా వడకట్టుకున్న దీన్ని మనం పాకం పట్టుకోవాలి. ఇక్కడ మనకి బెల్లానికి పాకం అనేది మరీ లేతగా ఉండకూడదు, అలా ముదురుగా కూడా ఉండకూడదండి. అరిసెల కోసం మనకి పాకం అనేది ఉండగా రావాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పాకం అనేది ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకొని ఈ రెడీ అయిన పాకాన్ని అందులో వేసి చూసినప్పుడు మనకి ఇలా చేతికి ఒక ఉండలాగా వస్తే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి, మనకి ఇక్కడ ఉండ అనేది వచ్చేసింది కదా. ఈ విధంగా రెడీ అయితే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వుల్ని ఒక 2 గుప్పెళ్ళు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బియ్య పిండిని అంతటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా మనము ఇక్కడ వేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా బాగా కలుపుకొని ఈ విధంగా రెడీ అయిపోతే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండి అనేది చల్లారకుండా మూత పెట్టేసుకుందాము. ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ కూడా పెట్టేసుకుందాము. ఇక్కడ చూడండి, ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెంగా తీసుకొని మనం ఇలా అరిసెల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకున్నాము. అంతే, ఇక 2 వైపులా కాలనిచ్చేసి మనం దీంట్లోకి తీసుకున్నామండి. ఇది అరిసెలు ఒత్తుకునే చెక్కలు. ఇలా చేయడం వల్ల ఆ ఎక్సెస్ ఆయిల్ అంతా పోతుంది. ఇక మిగతా పిండిని కూడా ఈ విధంగానే చేసుకున్నాము. ఇక అరిసెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి అరిసెలు. ఇక అంతేకాకుండా ఒకరి వల్ల కాదండి, కనీసం 2-3 అయినా అరిసెలు చేసుకునేదానికి ఉండాలి. ఇక ఈ విధంగా మొత్తము పిండిని చేసుకోవాలి. ఇక పిండి అనేది ఆరిపోకుండా ఒక ప్లేట్లోకి ఈ విధంగా కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం అరిసెలు అనేది చేసుకోవాలి. మిగతా పిండితో కూడా అరిసెల్ని ఈ విధంగానే చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం అరిసెలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇక నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు